హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెబల్ స్టార్ ప్రభాస్ అప్డేట్స్. వీడియో పెట్టక 2 రోజులు అవుతుంది, ఎక్కడికి పోయావురా అని కింద కొంతమంది కామెంట్స్ అయితే పెడతారు. ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి వీడియో పెట్టానా అని అడుగుతున్నారు. అలా అడిగిన వాళ్ళకి, గుర్తు చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నాకైతే వీడియో చేయాలని చాలా గట్టిగా ఉంటుంది భయ్య. అయితే ఏ వీడియో చేయాలనేది సంసిద్ధం. ఎలా ఉందంటే కన్ఫ్యూజన్ మామూలుగా లేదు. సిద్ధపడదాం అనుకుంటున్నాను కానీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ప్రోత్సహిస్తే, మనల్ని బూస్ట్ చేస్తే, లైక్ చేస్తే, కామెంట్ పెడితే, ఎంకరేజ్ చేస్తే కొంచెం వీడియో అనేది చేయాలనిపిస్తుంది. మీరేమో ఎంకరేజ్ చేయరు, ఇంక వీడియో ఎలా చేయాలనిపిస్తుంది భయ్య. అందుకనే నేనైతే 2 రోజులు స్లీప్ వేసి పడుకున్నాను. ఇంకా ఈ రోజు కొన్ని అప్డేట్స్ అయితే ప్రభాస్వి, రెబల్ స్టార్ ప్రభాస్వి ఉన్నాయని చేయటానికి వచ్చాను అనమాట. అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య, ఎటువంటి వీడియోలు చేయాలి, అసలు ఒక టాపిక్ అనేది కింద సెలెక్ట్ చేయండి భయ్య. ఆ టాపిక్ని బట్టి నేను వీడియోలు చేసుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే మీరు కింద కామెంట్ పెట్టి ఎక్కువ లైక్లు వచ్చిన కామెంట్నే నేను వీడియో చేస్తాను. ఇక నుంచి మీరు ఏ కామెంట్ పెట్టారో దానిపైనే వీడియో చేస్తాను భయ్య. ఇంకా నా కోసం వీడియోలు ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చాను కానీ నాకు నచ్చింది. ఇక నుండి మాత్రం మీకు నచ్చింది చేస్తాను, మీరు కామెంట్ పెట్టింది చేస్తాను. కింద అయితే కామెంట్ పెట్టండి, దాన్ని బట్టి ఫాలో అయిపోదాం. ఇక అప్డేట్స్లో ఒక విషయానికి వెళ్ళిపోతే భయ్య, సలార్ మూవీ నుండి మరొక సాంగ్ అనేది, వీడియో సాంగ్ అనేది హాంబోలీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఏంటంటే ప్రతి గడియలో రాక్షసుడే హింసలో పెడతాడు అనే సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఒకసారి లుక్ వేయండి, మంచి బాగుంది. ఇయర్ ఫోన్స్ ఇది బడ్స్లో వింటే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే భయ్య, మన ఇండియన్ క్రికెట్ టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్గా చెప్పుకునే మన మహమ్మద్ షమీకి యాంకర్ క్వశ్చన్ అడిగింది భయ్య, మీకు సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఇష్టమైన హీరో ఎవరని అడిగితే తక్కువని చెప్పాడు భయ్య. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టమని, అలాగే జూనియర్ అంటే ఇష్టం అని కూడా చెప్పాడు. కానీ జూనియర్ తర్వాత మరో పేరు అనేది పలకలేదు. ప్రభాస్ పేరు అయితే మాత్రం డైరెక్ట్గా చెప్పాడు భయ్య. దీనికి ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడుతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే భయ్య, హిందీ వెర్షన్ సలార్ యొక్క హిందీ వెర్షన్ హాట్స్టార్లో ట్రెండింగ్ నెంబర్ 1లో కొనసాగుతుంది. మరి థియేటర్లు కానీ ఆ టైంలో ఇచ్చుంటే 1000 కోట్ల నెంబర్ అనేది దాటేది భయ్య. ఈ నా కొడుకులు ఈ పిఆర్ నా కొడుకుల వల్ల థియేటర్లు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, డంకీ నట్టుకొచ్చి మధ్యలో డాంకీలుగా అడ్డంగా పెట్టడం వల్ల ఇప్పుడు కలెక్షన్స్ అనేవి మినిమం 200 కోట్లు అనేది లాస్ వచ్చింది హిందీ బెల్ట్లో. అదనమాట మ్యాటర్. ఇక కల్కి మూవీ మే 9న రిలీజ్ అవుతున్నట్టు ఇప్పటికైతే కన్ఫర్మేషన్ ఉంది. అయితే మరింత కన్ఫర్మేషన్ అనేది అందరిలో రావాలంటే రేపు లేదా ఎల్లుండ మరికొన్ని రోజుల్లో మనకు మెయిన్ అప్డేట్ అనేది వచ్చేస్తుంది భయ్య. ఇంక ఈ అప్డేట్తో ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంత మెయిన్ అయిన విడుదలవుతుంది కల్కి అనేది ఒక కన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఒక డౌట్ అనేది అందరిలో ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి సినిమా కూడా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. దాన్ని బట్టి చూస్తే ఏమో చెప్పలేము. ఎందుకంటే గ్రాఫిక్స్ వర్క్స్తో నడిచే సినిమాలు ఎప్పుడు వస్తాయో మనం అయితే చెప్పలేము. కానీ 2-3 రోజుల్లో కన్ఫర్మేషన్ అప్డేట్, 100% కన్ఫర్మేషన్ అప్డేట్ అనేది వస్తుంది. అదైతే 2-3 రోజుల్లో వస్తుంది అనమాట. ఇక రాజాసాబ్ అయితే భయ్య, ఈ కల్కి తర్వాతే మనకు మెయిన్ అప్డేట్లన్నీ కూడా విడుదల చేస్తాడు మన డైరెక్టర్ మారుతి. నాకు తెలిసి అయితే డిసెంబర్ క్రిస్మస్ కానుకగా లేదా సంక్రాంతి పొంగల్ కానుకగా విడుదలవుతుంది. ఇదైతే మాత్రం పక్క. ఇక సలార్ 2 అని, స్పిరిట్ అని, ఇక రావణం అని, ప్రశాంత్ నీల్తోటి మరో ఫిల్మ్ ఉంది. ఇవన్నీ కూడా ఈ కల్కి రాజాసాబ్ తర్వాతే వస్తాయి. కాబట్టి వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే వాటి గురించి కంగారు పడటం అనవసరం. అయితే ఇందాక మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పినట్టు మంచి టాపిక్ని అయితే మాత్రం సజెస్ట్ చేయండి, చూసుకుందాం. అదనమాట మ్యాటర్. ఇంతవరకు చూసారంటే మంచిది. మరి లైక్ చేశారంటే మరింతమందికి బూస్టప్ అవుతుంది, నాకు బూస్టప్ అవుతుంది. థ్యాంక్ యూ.